హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియో అయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో ఛానల్ను చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, టోటల్గా 35 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మనకు ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో కూడా, నోటీస్ బోర్డులో కూడా దీనికి సంబంధించి రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నార్థన్ రీజియన్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సివిల్ విభాగానికి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. సో అర్హత కనుక చూసుకుంటే సంబంధిత సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వయసు కనుక చూస్తే 27 ఏళ్ళు మించకూడదని చెప్పేసి ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 27 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపిక విధానం కనుక చూసినట్లయితే రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ విధానం అనేది ఉంటుంది. సో దరఖాస్తు చివరి తేదీ కనుక చూసుకుంటే నెక్స్ట్ మంత్ 15th వరకు మీకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని, సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. అక్కడ మనకు 27 ఇయర్స్ అని ఇచ్చారు కదా, దానికి సంబంధించి మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి కనుక ఒకసారి చూసి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఎఫ్బీఓకి సంబంధించిన అప్డేట్. ఎఫ్బీఓ ఇంకెంతకాలం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 2017లో నోటిఫికేషన్, ఇంకా పూర్తి కాని రిక్రూట్మెంట్, ఆందోళనలో అభ్యర్థులు, టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ పైన నిరుద్యోగులు ఆశలు అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆశలతో ఉన్నారు. కొంతకాలంగా టీఎస్పీఎస్సీ కమిటీ లేకపోవడంతో ఉద్యోగ ప్రకటన వెనుకబడిపోయింది. తాజాగా మనకు వారం రోజుల కింద కొత్త చైర్మన్ అయితే రావడం జరిగింది. అలాగే గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేయకుండా ఉండడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల కోసం యువత ఎదురు చూస్తుంది. కొత్త నోటిఫికేషన్ వేయకపోవడం, వేసిన వాటిని కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు అల్లడిల్లిపోతున్నారంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ముఖ్యంగా దీనిలో మనకు ఎఫ్బీఓ రిక్రూట్మెంట్ గురించి అయితే ఉంది. సో మనకు ఎఫ్బీఓకి సంబంధించి 2017లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 1857 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇచ్చారు. అయితే రిజల్ట్స్ ఇచ్చేటువంటి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కొన్ని రూల్స్ పాటించకపోవడంతో కొంతమంది అయితే హైకోర్టును ఆశ్రయించారు. సో దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్, ఈ విధంగా మనకు 5th స్పెల్ వరకు లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వీళ్ళకి సంబంధించి కొంతమందికి ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేశారు. కాకపోతే తుది జాబితాను మాత్రం ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదంటూ ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీని కనుక క్వశ్చన్ ట్రై చేస్తే వాళ్ళు పొంతలు లేని సమాధానం చెప్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ విషయం పైన టీఎస్పీఎస్సీకి ఒకటి చెప్తే జిల్లా కార్యాలకు సంబంధించి మరొకటి చెప్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. రిజల్ట్స్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగినప్పుడు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని సంప్రదిస్తే వాళ్ళు పెండింగ్లో, అంటే ఏదైతే మనకు ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పోస్టులకు కలెక్టరేట్ కార్యాలయాల నుంచి ఎటువంటి సమాధానం రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దీనిలో మనకు చూసినట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మనకు ఏజెన్సీ క్లారిఫికేషన్ లేక కొన్ని పోస్టులకు విధేయుల్లో ఉన్నట్లు అధికారులు చెప్తున్నట్టు సమాధానం ఇస్తున్నారు. అయితే ఇదే విషయం పైన మనకు ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఒక అభ్యర్థి ఆ డిస్ట్రిక్ట్ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా, మా వద్ద ఈ పోస్టులకు సంబంధించి ఏజెన్సీ నిర్ధారణ కొరకు ఎటువంటి ధృవీకరణ పత్రాలు పెండింగ్లో లేవని చెప్పి సమాధానం ఇచ్చారు. సంబంధిత ఫారెస్ట్ హెడ్ ఆఫీస్ అయినటువంటి అరణ్య భవన్లో ఆర్టీఐ ద్వారా అభ్యర్థులు వివరణ కోరగా, మా వద్ద ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి రిక్రూట్మెంట్ చేసే టీఎస్పీఎస్సీని టీఎస్పీఎస్సీని సంప్రదించాలని చెప్పేసి వారు సమాధానం ఇచ్చారు. సో ఈ విధంగా ఒక్కొక్కరైతే ఒక్కొక్క విధమైనటువంటి సమాధానం అయితే ఇస్తున్నారు. ఎటువంటి పొంతలు లేని సమాధానాలు ఇస్తున్నట్లు ఇక్కడ ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. సో ఇప్పటివరకు అయితే 3 years అవుతుంది. దీనికి సంబంధించి అయితే కంప్లీట్ రిజల్ట్స్ అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ ఓవరాల్గా అయితే మనం న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 5G వస్తే టెలికాం రంగంలో భారీగా నియామకాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. 2 ఏళ్లలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి 5G సేవలు కనుక అందుబాటులోకి వస్తే రాబోయేటువంటి 2 ఏళ్లలో టెలికాం రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు భారీగా పెరుగుతాయని చెప్పేసి ప్రముఖ నియామక పరిష్కారాల సంస్థ
టీమ్ లీజ్ నివేదిక అయితే వెల్లడించింది. సో ఈ నివేదిక ప్రకారం రానున్నటువంటి 2 ఏళ్లలో టెలికాం రంగంలో భారీగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి నియమించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఈ నివేదిక అయితే చెప్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి మనకు ఓయూజేఏసీ నాయకుడు రాజు సో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసినట్టు ఇక్కడ న్యూస్ చూడవచ్చు. తక్షణమే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి టీఎస్పీసీ చైర్మన్ సభ్యులను ఓయూజేఏసీ నాయకుడు రాజు అయితే కోరినట్టు డిమాండ్ చేసినట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మనకు తెలిసినటువంటి రీసెంట్గా మనకు టీఎస్పీసీ చైర్మన్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం ఇస్తాననుకుంటున్నటువంటి 50,000 ఉద్యోగాలకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఓయూజేఏసీ నాయకుడు అయితే ప్రభుత్వానికి డిమాండ్ చేసినట్టు ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగులను పట్టించుకునేది ఎవరంటే ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితిని వివరిస్తూ ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ అనేది నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు దీని అయితే చదవండి. దీనిలో మనకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితిని తెలియజేస్తూ చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ప్రైవేట్ టీచర్ల ఖాతాల్లోకి రూపాయలు 41 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈ కార్యక్రమంతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక వాక్యం అయితే చేయడం జరిగింది. సో కరోనా సృష్టించినటువంటి సంక్షోభంలో తీవ్ర ఇబ్బందుల పాలైనటువంటి ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు సిబ్బందికి ఆకలి బాధను తీర్చి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రి అయితే తెలియజేయడం. సో దీనిలో ఈ నేపథ్యంలో మనకు మే నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సాయమైనటువంటి 2,000 రూపాయలు నిన్న నుంచి అయితే అకౌంట్లోకి జమ చేస్తున్నట్లు ఇక్కడైతే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ జూన్ నెలాఖరులోగా కొత్త విద్యా సంవత్సరం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. పాఠశాల విద్యాశాఖ తర్జన భర్జన కరోనా అదుపులోకి వచ్చే వరకు ఆన్లైన్ అండ్ డిజిటల్ క్లాస్ పాఠాలు అంటూ ఇక్కడ చూడవచ్చు. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ డిజిటల్ క్లాసులు అయితే మొదలు చేశారు. అయితే ఈసారి కొంత ముందే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం యోచనలు ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రభుత్వ సమీక్షకు అవకాశం. సో ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రభుత్వం సమీక్ష చేసిన తర్వాత మ్యాక్సిమం మనకు ఈ జూన్ నెలాఖరులోనే దీనికి విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ పాఠాలు అయితే స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక్కడైతే మనం ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ సింగరేణి గ్యాలరీస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ వైద్య విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు, ఇక్కడ పల్మనాలజిస్ట్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు, ఇవన్నిటికీ పీజీ డిగ్రీ వాటిలో స్పెషలైజేషన్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో 28 తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి మీరు డేట్ ఆఫ్ రిపోర్టింగ్ టైం అయితే ఈ మంత్ 28 లోపు మీరు దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ అడ్రస్కి వెళ్ళి మీరు దీన్ని ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పేపర్ ప్రకటన అయితే మనం చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. అనాకాడమీలో చాలా మంచి ఆఫర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీపీసీ అండ్ టీఎస్పీఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మెగా బంపర్ ఆఫర్స్ అయితే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కనుక మీరు 24 మంత్స్ సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ అనేటువంటిది మీకు ఎక్స్ట్రా ఇస్తున్నారు. అదేవిధంగా 1 ఇయర్ కనుక తీసుకుంటే 2 మంత్స్ అనేటువంటిది మీకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో దీనిలో ఉన్నటువంటి కోర్సెస్ కనుక చూసినట్టయితే మీకు ఎస్ఐపీసీకి సంబంధించి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. రక్షక్ అనే నేమ్ తోటి బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. అండ్ న్యూ బ్యాచ్ కూడా ఇప్పుడు మనకు స్టార్ట్ కాబోతుంది మళ్ళీ. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి మినీ కోర్స్ ఉంది, అంటే ఫ్రీ స్పెషల్ క్లాసెస్ కూడా మీరు దీనిలో వినవచ్చు. సో మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో లాగిన్ కానీ యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ SJTT అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. అదేవిధంగా మీరు వీటికి సంబంధించినటువంటి డైలీ T20 సిరీస్లో కూడా ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనిలో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్ సిలబస్ చెప్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి టైంలో మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJTT అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. మీకు ఎవరైనా SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అయితే చాలా తక్కువ ప్రైస్లో మీకు వీళ్ళైతే మీకు క్లాస్ అయితే అందిస్తున్నారు. సో దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.